మనమందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు పొద్దున 6 గంటల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 6 గంటల నుంచే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఎందుకని ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రకంగా పెరిగినాయి? మొన్నటి వరకు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసినాయి. ఇక ప్రజలతో నాకు పని లేదు, ఇక ఓడ దాటేంత వరకు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్య అనే సామెత మనం వింటూ ఉంటాం. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడానికి మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిద్ధం చేసుకొని ప్రకటన చేసింది. ఎందుకు వచ్చింది ఈ దేశ ప్రజలకు ఈ విపత్తు? దీనికి బాధ్యులు ఎవరు? నేరం చేసింది ఎవరు? ఈరోజు ఈ ఫలితాన్ని, ఈ భారాన్ని మోసేది ఎవరు? ప్రజల వంత అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల దేశవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. క్రూడ్ ఆయిల్ నిల్వలు తగ్గాయి. అందుకని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సి వస్తూ ఉంది అని ప్రభుత్వం చెప్తా ఉన్నాయి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెప్తా ఉన్నాయి. ఎందుకని ఈరోజు మన దేశం అనుసరించిన విధానం ఏంటి? అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంటే, యుద్ధం చేస్తూ ఉంటే ఒక్కసారన్నా ఈ యుద్ధాన్ని ఆపాలి, శాంతి కావాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ సంక్షోభాన్ని అరికట్టడానికి మనందరం కలిసి కృషి చేయాలని ట్రంప్ ముందు ఏనాడైనా ప్రతిపాదన పెట్టావా? శాంతి కావాలి. ఈరోజు యుద్ధం వల్ల అనేక మంది పౌరులు చనిపోతున్నారు, మహిళలు, పిల్లలు చనిపోతూ ఉన్నారు. మొత్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని ఎప్పుడైనా కోరినావా? అనేక దేశాల ప్రధానమంత్రులు ఖండించారు, అధ్యక్షులు ఖండించారు. కానీ ఒక్కరోజు కూడా మన దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ యుద్ధాన్ని ఆపాలని, ఈ చమురు సంక్షోభాన్ని నివారించాలని ఒక్క మాట కూడా ఎన్నడూ చెప్పలే. ఇంకా పైగా అమెరికాకు దాసోహం అనే పద్ధతుల్లో వ్యవహరించారు. దేశ ప్రజల ప్రయోజనాలను ట్రంప్ ముందు మోకరిల్లే చేసేటట్టుగా ఈరోజు మోదీ ప్రవర్తన ఉంది, కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించింది. మొన్న చమురు మొత్తంగా కొరత ఏర్పడి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతూ ఉంటే వాహనాలు, చమురు కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి కావాలని ధరలు పెంచిన తర్వాత అధిక ధరలకు అమ్ముకుంటే తమకు లాభాలు వస్తాయని కృత్రిమంగా కొరత సృష్టించినప్పటికీ అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలే, ఒక్క మాట మాట్లాడలే. ప్రజలు అనుభవిస్తారులే, నాదేం పోయింది అని ఊరుకున్నాం. మొన్న హైదరాబాద్కు 10వ తేదీన వచ్చి బహిరంగ సభలో ఏం మాట్లాడావు? దేశం పెద్ద విపత్తును ఎదుర్కోబోతుంది, దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టుతుంది, అందుకని దేశ ప్రజలు పొదుపు చేయాలా, అందుకని పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, ఎలక్ట్రిక్ వాహనాలు వాడండి, అట్లాగే నూనెల వాడకం తగ్గించండి అని అనేక శుద్ధులు ఇంటి నుంచే పనిచేయండి అని సూక్తులు చెప్పిపోయినావు. దేశ ప్రజలు ఎందుకు అనుభవించాలి ఈ బాధలన్నీ? ఈరోజు ఎవరు నేరం చేసినారు? దానివల్ల ఈరోజు బాధలు ఎవరు పడతా ఉన్నారు? నువ్వు కనుక ఈరోజు భారతదేశ విదేశాంగ విధానం సక్రమంగా ఉన్నట్టయితే యుద్ధాన్ని ఆపమని ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకమైన చర్యలకు పాల్పడితే ఈరోజు దేశ ప్రజలకు ఈ చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేదా? ఈరోజు చెప్తా ఉన్నావు, నా కాన్వాయ్లో కొన్ని వాహనాలు తగ్గించుకుంటున్నాను, అట్లాగే రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు తగ్గించుకోవాలి. దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. 20 వాహనాలు ఉంటే 10 వాహనాలు తగ్గించుకుంటావు. కానీ ఈ పెట్రోల్ డీజిల్ పెరగడంతో దానితో ముడిపడి ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి. రవాణా రంగం ఛార్జీలు పెరుగుతాయి, ఈరోజు అనేక నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయి. ప్రజలు ఇప్పటికే ఉపాధి కోల్పోతూ ఉన్నారు. నువ్వు తీసుకున్న పొదుపు చర్యల వల్ల మేము బజార్లో పడాల్సి వస్తుందని కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు, స్వర్ణకారులు తయారు చేసే బంగారు వస్తువులు తయారు చేసుకునే స్వర్ణకారులు కావచ్చు, అనేక మంది వలస కూలీలు కావచ్చు బజార్లో పడుతూ ఉన్నారు. ఈరోజు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతోని నోటికాడు కూడు ప్రజలది నువ్వు లాక్కున్నట్టు కాదా? ఈరోజు ప్రజలెందుకు మోయాలి ఈ భారాలని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి నేను సంక్షోభం వచ్చినప్పుడు తాత్కాలికంగా దాని నుంచి బయటపడాలని ప్రజల మీద భారాలు వేయడం కాదు, దీనికి శాశ్వత పరిష్కారం, దేశాన్ని ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఏం చర్యలు తీసుకోవాలనేది ఆలోచించాలి. వెంటనే
ట్రంప్ పైన అమెరికా అధ్యక్షుడి పైన ఒత్తిడి పెంచి యుద్ధాన్ని పూర్తిగా ఆపే పద్ధతుల్లో హార్మోజ్ జలసంధిలో ఈరోజు అనేక నౌకలు, చమురు నౌకలు అక్కడ చిక్కుబడి ఉన్నాయి. ప్రపంచ దేశాలకు పోవడానికి లేదు, మన దేశానికి రావడానికి లేదు. వెంటనే దానికి పరిష్కార మార్గం కనుగొని ఆ పద్ధతుల్లో చమురు నౌకలు మన దేశానికి వచ్చే పద్ధతుల్లో చర్యలు తీసుకొని ఆ పద్ధతుల్లో ఈ సంక్షోభానికి చెక్ పెట్టాలని కోరుతున్నాం. లేకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంక్షోభం వచ్చి ఆకలి చావులతో చచ్చే పరిస్థితి వస్తుంది. మొన్ననే గ్యాస్ సిలిండర్ ధర, వాణిజ్య సిలిండర్ ధర 1000 రూపాయలు పెంచినావు కదా, ఎక్కడ 2 ఇడ్లీలు తిందామన్నా తినే పరిస్థితి లేదు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే రేపు ఊబర్ అట్లాగే ఓలా ఇతర అనేక ఛార్జీలు పెరుగుతాయి. అందుకనే ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని దేశ ప్రజల మీద భారాలు వేయడం మాని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలి. ఆవాజ్ దో, ఆవాజ్ దో. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి. సిపిఎం జిందాబాద్, సిపిఎం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి. होश में आओ मोदी सरकार, होश में आओ बीजेपी सरकार. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి.